హలో ఆల్ సెప్టెంబర్ 21 కరెంట్ అఫైర్స్. ఈ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ డూ డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి డాప్లర్ వెదర్ రేడార్స్ అనమాట. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే మన కంట్రీలో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం 56 అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్స్ని మనం డెవలప్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. అయితే ఈ డాప్లర్ వెదర్ రేడార్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే వెదర్ని ఫోర్కాస్ట్ చేయడానికి. ఇప్పుడు 56 డాప్లర్ వెదర్ రేడార్స్ని డెవలప్ చేసినట్లే ఎర్లియర్గా పాస్ట్లో కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వెదర్ ఫోర్కాస్ట్లను అందరికీ యాక్సెసిబుల్గా తీసుకురావడానికి యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసిందనమాట, పర్టికులర్గా ఫార్మర్స్ కోసం అని చెప్పి. ఇప్పుడు డాప్లర్ వెదర్ రేడార్ అంటే ఏంటి, అది ఏ వేవ్స్ని యూజ్ చేసుకుంటుందో చూద్దాము. డాప్లర్ వెదర్ రేడార్స్ అనేది రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ అవుతుంది. ఈ డాప్లర్ వెదర్ రేడార్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసుకుంటాయి. ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని? మైక్రోవేవ్ రేంజ్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసుకొని ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ని, డైరెక్షన్ని, ఆల్టిట్యూడ్ని, ఇంటెన్సిటీని, ఇంకా దాని యొక్క మూమెంట్ని కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్లో ఒక ఫిష్ ఉందనుకున్నాం, ఆర్ఎల్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఉంది అనుకుంటే ఇది రాడార్. ఈ రాడార్ నుంచి ఇలా బ్లూ కలర్లో ఉన్నవి ఎమిటెడ్ వేవ్స్ అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, ఇది ఎమిటెడ్ వేవ్స్. ఈ రాడార్ నుంచి ఎమిట్ అయిన వేవ్స్ ఇలా ఆబ్జెక్ట్కి తగిలి మళ్ళీ ఆబ్జెక్ట్ నుంచి అవి రిటర్న్ అవుతాయి అన్నమాట. రిటర్న్ అయ్యే వేవ్స్ని మనం ఏమంటాము? రిఫ్లెక్టెడ్ వేవ్స్ అంటాం. ఈ వేవ్స్ మళ్ళీ వచ్చి రాడార్కి తగిలే ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ని బట్టి అది ఏ లొకేషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత హైట్లో ఆల్టిట్యూడ్లో ఉంది, దాని ఇంటెన్సిటీ ఏంటి, దాని మూమెంట్ ఏంటి, అలా మనం అన్నీ క్యాలిక్యులేట్ చేసి వెదర్ అయితే వెదర్ ఫోర్కాస్ట్, ఏదైనా జీపీఎస్ లొకేషన్ ఆర్ ఎనీథింగ్, మన ఏ ఫోర్కాస్ట్ అయినా సేమ్ ప్రిన్సిపల్ అనమాట. ఇక్కడ డాప్లర్ వెదర్ రేడార్స్ అనేది వెదర్ కోసం యూజ్ చేశారు కాబట్టి మనం వెదర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు డాప్లర్ ప్రిన్సిపల్ అర్థం చేసుకునే ముందు మన డైలీ లైఫ్లో జరిగే ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. ఒక అంబులెన్స్ మనకి క్లోజ్గా వస్తుంది అని అంటే, మనం ఇక్కడ పర్సన్ ఉన్నాం, అంబులెన్స్ ఇలా మనకి క్లోజ్గా వస్తుంది అంటే దాని సౌండ్ మనకి ఎక్కువ వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అది దూరం వెళ్ళే కొద్దీ దాని యొక్క సౌండ్ ఏంటి మనకి తక్కువగా వినిపిస్తుంది అనమాట, వాల్యూమ్. సేమ్ డాప్లర్ ప్రిన్సిపల్ అనమాట. ఇదేంటి అని అంటే రిలేటివ్ మోషన్, అంటే మన దగ్గరికి రావడం, మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం, దాన్ని రిలేటివ్ మోషన్ అంటారు. అంటే రిలేటివ్ అంటే ఒకదానితో ఒకటి మూవ్ అయ్యేదాన్ని రిలేటివ్ మోషన్ అంటారనమాట. అయితే ఇక్కడ డాప్లర్ ప్రిన్సిపల్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తారనమాట. రిలేటివ్ మోషన్ అంటే రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తారనమాట. దేని మధ్యలో? రాడార్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ చేంజ్ని మెజర్ చేస్తారు. ఆబ్జెక్ట్ క్లోజ్గా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, అందుకే మనకి సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. అదే ఆబ్జెక్ట్ దూరం వెళ్ళిపోయే కొద్దీ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ డాప్లర్ రాడార్స్ ఏంటి అని అంటే మనం లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, అంటే ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా సర్వైలెన్స్ని కూడా. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నాం కదా, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఒకసారి చదువుకోండి. ఇది సింపుల్ వన్ రీడింగ్ లాగానే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేవ్ లెంత్. రేడియో వేవ్స్ నుంచి గామా రేవ్స్ వరకు వేవ్ లెంత్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది కదండి, ఇక్కడికి వచ్చేసరికి ఆ గ్యాప్ చాలా తగ్గిపోయింది. వేవ్ లెంత్ ఏమైంది? డిక్రీజ్ అవుతూ ఉంది. ఎక్కడి నుంచి? రేడియో వేవ్స్ నుంచి గామా రేవ్స్ వరకు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో రేడియో వేవ్స్ అనేవి వేవ్ లెంత్ అనేది రేడియో వేవ్స్ నుంచి గామా రేవ్స్ వరకు డిక్రీజ్ అవుతుంది. మనందరికీ తెలుసు న్యూ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా వేవ్ లెంత్. న్యూ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకు ఆల్రెడీ వేవ్ లెంత్ ఏమవుతుంది? రేడియో వేవ్స్ నుంచి గామా రేస్ వరకు డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు?
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈ అప్లికేషన్స్ మొత్తం ఒకసారి సింగిల్ రీడింగ్ ఇచ్చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఈ డాప్లర్ వెదర్ రేడార్స్ అనేది వాటి వేవ్ లెంత్ని బట్టి డిఫరెంట్ రేడార్స్ LS, CX, KU బ్యాండ్, K బ్యాండ్, KA బ్యాండ్గా వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి ఇవి కేటగిరైజ్ చేశారనమాట. సో అందుకని ఇక్కడ ఇమేజ్ని ప్రొవైడ్ చేశాను. జస్ట్ లోవర్ లోవర్ టు హయ్యర్ అనమాట. ఎల్ బ్యాండ్ అనేది లోవర్, KA బ్యాండ్ అనేది హయ్యర్. ఇన్ కేస్ అడిగితే KA బ్యాండ్ అప్ టు 40 GHz అనమాట. సో లోవర్ బ్యాండ్ వచ్చేసి 1 GHz, ఇన్ బిట్వీన్ వచ్చేసి 18 అనమాట. 18 బ్యాండ్ ఏంటి? K బ్యాండ్. K బ్యాండ్ అనేది 18 నుంచి 26 మధ్యలో, 18 GHz టు 26 GHz మధ్యలో మనకి K బ్యాండ్ డాప్లర్ వెదర్ రేడార్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ వెదర్ రేడార్ వచ్చేసరికి మనం రెయిన్ఫాల్ని ట్రాక్ చేయొచ్చు, క్లౌడ్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు, థండర్ స్టార్మ్స్ ఉరుములు మెరుపులు ఎలా వస్తున్నాయో కూడా మనం రియల్ టైంలో ఈ డాప్లర్ వెదర్ రేడార్స్ని యూజ్ చేసుకొని మనం కనుక్కోవచ్చు అనమాట. అయితే వెదర్ రేడార్స్ అనేవి వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఒకటే, వాటితో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇందాక ఇమేజ్లో చూసినట్లు ఈ డిఫరెంట్ బ్యాండ్స్లో మనకి డాప్లర్ వెదర్ రేడార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ టైమ్స్ చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగారు, బ్లూ షిఫ్ట్ అండ్ రెడ్ షిఫ్ట్. ఇప్పుడు ఇందాక సేమ్ అంబులెన్స్ ఎగ్జాంపుల్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇది రాడార్. ఆబ్జెక్ట్ ఏమైంది? దూరంగా ఉంది కాబట్టి వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంది, హైగా ఉంది వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ ఏమైంది? చాలా లోగా ఉంటుందన్నమాట. ఇది రెడ్ షిఫ్ట్. దూరంగా ఉన్నప్పుడు వచ్చేది రెడ్ షిఫ్ట్. అదే ఆబ్జెక్ట్ క్లోజ్గా వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో దీన్ని బ్లూ షిఫ్ట్. ఎగ్జామ్లో అడుగుతారు, వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్లోజర్ టు ద రేడార్ విచ్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ అంటారు. అదేంటి? బ్లూ షిఫ్ట్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అవే ఫ్రమ్ ద రేడార్ ఇట్ ఈస్ రెడ్ షిఫ్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ రెడ్ సీ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఇండియాస్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 9% షార్ప్గా డ్రాప్ అయినాయంట ఆగస్ట్ మంత్లో కూడా. ఇది సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్. కాన్సిక్యూటివ్ అంటే జూలైలో కూడా ఇలాగే డ్రాప్ అయ్యాయి అన్నమాట. రెడ్ సీ ద్వారా గూడ్స్ ఎక్స్పోర్ట్స్, మన ఇండియా యొక్క గూడ్స్ ఎక్స్పోర్ట్. ఎందుకు? మెయిన్ రీజన్ రెడ్ సీ క్రైసిస్. ఇప్పుడు రెడ్ సీ న్యూస్లో ఉంది కాబట్టి రెడ్ సీ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. అందుకే దాని బార్డర్స్ అండ్ దాని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఇది 6 కంట్రీస్తో బార్డర్ అయింది. ఈస్ట్ సైడ్ వచ్చేసి సౌదీ అరేబియా, యెమెన్. వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ ఇవన్నీ ఇమేజ్ని కింద ప్రొవైడ్ చేశాను. నార్త్లో ఏముంది? సినాయ్ పెనిన్సులా ఉంది. సినాయ్ పెనిన్సులా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది సపరేట్స్ బిట్వీన్ 2 రీజియన్స్. ఏంటి? ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. రెడ్ సీ అనేది గ్లోబల్ 200 ఎక్కువ రీజియన్స్లో రెడ్ సీ ఒకటి అనమాట. ఈ రెడ్ సీని మనం ఇండియన్ ఓషన్కి సెమీ క్లోజ్డ్ ఎక్స్టెన్షన్గా కూడా కన్సిడర్ చేస్తాము. ఆఫ్రికాకి, ఏషియాకి మధ్యలో లొకేట్ అయిందనమాట రెడ్ సీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెడ్ సీ బార్డర్స్ చాలా డీటెయిల్గా ఇమేజ్లో ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ గల్ఫ్ ఆఫ్ యాడెన్, ఇంకా గల్ఫ్ ఆఫ్ సూయస్, గల్ఫ్ ఆఫ్ అకాబా, ఇంకా బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ ఉంది. ఈ స్ట్రైట్ నుంచి మనకి ఇండియన్ ఓషన్కి అరేబియన్ సీకి ఇది కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ బార్డర్స్ అన్నీ నీట్గా మెమరైజ్ చేసుకోండి. వెస్టర్న్, ఈస్టర్న్, నార్థన్ సైడ్గా కూడా ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ టిరాన్ అని ఒకటి ఉంటుంది. ఇది సినాయ్ పెనిన్సులా అనమాట. ఈ సినాయ్ పెనిన్సులాకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అకాబా దగ్గర మనకి ఏముంటుంది? టిరాన్ అనే స్ట్రైట్ ఉంటుందన్నమాట. టిరాన్ స్ట్రైట్. ఈ ఇమేజ్ క్లియర్గా లేకపోతే ప్లీజ్ టు సర్చ్ ఫర్ అదర్ ఇమేజ్ ఇన్ గూగుల్. ఈ స్ట్రైట్ ఆఫ్ టిరాన్ అనేది సినాయ్ పెనిన్సులాని సౌదీ అరేబియా కోస్ట్ లైన్ నుంచి సపరేట్ చేస్తుంది. దేన్ని? సినాయ్ పెనిన్సులాని. సినాయ్ పెనిన్సులా అంటే ఇట్లా చిన్నగా ట్రయాంగిల్ లాగా ఉంది. ఇది సినాయ్ పెనిన్సులా అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్, సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. దీన్ని
ఎవరు పబ్లిష్ చేశారు అనంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇప్పుడు జరిగే ఏ ఎగ్జామ్స్‌కైనా కూడా ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ ఇండెక్స్‌లో మన ఇండియా టైర్ 1 స్టేటస్‌ని అచీవ్ చేసింది. 98.49 స్కోర్‌తో ఔట్ ఆఫ్ 100. అయితే టైర్ 1 స్టేటస్‌తో మనం రోల్ మోడలింగ్ కంట్రీస్ అనే ఒక కేటగిరీకి రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు మన త్రూఅవుట్ వరల్డ్ మన ఇండియా యొక్క ఇమేజ్ ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లో ఇండియాకి రోబోస్ట్ లీగల్, టెక్నికల్ అండ్ ఆర్గనైజేషనల్ మెజర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ దేని మీద? సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ రెసిలియన్స్‌ని ప్రమోట్ చేసే విధంగా మనకి ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంది అని ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. అయితే ఈ ఇండెక్స్ గురించి చూసుకున్నట్లయితే జీసీఐ నుంచి ఇది అక్రాస్ 5 పిల్లర్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎఫర్ట్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తుందన్నమాట. లీగల్ పిల్లర్, టెక్నికల్ పిల్లర్, ఆర్గనైజేషనల్, కెపాసిటీ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్. 5 pillars are very important for exam. అడగొచ్చు కూడా విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పి, లేకపోతే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పిల్లర్ ఆఫ్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని కూడా అడగచ్చు అనమాట. అయితే ఈ ఇండెక్స్లో 83 క్వశ్చనీర్స్ ఉంటాయి, 20 ఇండికేటర్స్, 64 సబ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ ఇండికేటర్స్లో కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఆ కంట్రీస్ టైర్స్గా క్లాసిఫై చేస్తారనమాట. అయితే ఇది ఒక ఇంపార్టెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఎందుకు? సైబర్ క్రైమ్స్ని ట్యాకిల్ చేయడానికి, ఇంకా సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి అన్నమాట. అయితే ఈ జీసీఐ అనేది ఒక ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్. ఎందుకు? ఒక పర్టిక్యులర్ కంట్రీలో సైబర్ సెక్యూరిటీ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని హైలైట్ చేయడానికి కూడా ఇదొక ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎందుకు న్యూస్లో ఉంది అనంటే 4 కంట్రీస్ ఇండియా, నికార్గువా, ఇస్వాటిని, సోమాలియా ఈ 4 దేశాలు ఐబీసీఏలో మెంబర్స్గా అయ్యాయన్నమాట. అసలు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక మల్టీ ఏజెన్సీ, మల్టీ కంట్రీ కోయిలేషన్. ఈ అలయన్స్ ఎందుకు వచ్చింది అనంటే 7 బిగ్ క్యాట్ స్పీసీస్ని, వాటి యొక్క హ్యాబిటాట్స్ని కన్జర్వ్ చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారు. ఇది నరేంద్ర మోడీ గారు 2023లో లాంచ్ చేశారు. ఎందుకు అనంటే మన ప్రాజెక్ట్ టైగర్కి 50 years అయిందని. సో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ డేట్ ఏంటి? 1973 అనమాట. సో ప్రాజెక్ట్ టైగర్కి 50 years అయింది అని ఒక కామెమరేటింగ్ ఈవెంట్లో ఇతను అనౌన్స్ చేశారనమాట మోడీ. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి 97 రేంజ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 7 బిగ్ క్యాట్స్కి 97 రేంజ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ మనం ఈ అలయన్స్ ద్వారా రీచ్ అవుట్ అయ్యి ఏం చెప్తున్నాము? వాటి యొక్క ఆ స్పీసీస్ని కన్సర్వ్ చేయండి, వాటి యొక్క హ్యాబిటాట్స్ని కూడా కన్సర్వ్ చేయండి అని చెప్తున్నాం. ఈ 7 బిగ్ క్యాట్స్ ఏంటి అనంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగర్. ఇందులో ఈ పూమా, జాగ్వర్ తప్పనిచ్చి మిగతావన్నీ మన ఇండియాలో కనిపిస్తాయి అన్నమాట. అయితే 24 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ ఐబీసీఈలో మెంబర్స్ అయ్యాయి అన్నమాట. ఆల్ యునైటెడ్ నేషన్ మెంబర్ కంట్రీస్ కూడా దీంట్లో మెంబర్స్ అవ్వడానికి ఎలిజిబుల్, బట్ ఇంకా అవ్వలేదు. దీని గవర్నెన్స్ మెకానిజం చూసుకున్నట్లయితే జనరల్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది. ఈ జనరల్ అసెంబ్లీలో ఆల్ మెంబర్ నేషన్స్ అందరూ మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ నేషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, ఎలక్టెడ్ మెంబర్ నేషన్ కౌన్సిల్. నెక్స్ట్ సెక్రటరియేట్ అన్నమాట. అయితే ఈ 7 బిగ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ స్టేటస్, వాటి రేంజ్, థ్రెట్స్ ఒక టేబుల్ లాగా ఇచ్చాను. ప్లీజ్ డూ రీడ్ ఆల్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఐబీసీఏకి ఫండింగ్ అనమాట. ఫండింగ్ వచ్చేసి ఇనీషియల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 crores ఇచ్చింది ఫర్ 5 years, 2024 ఫైనాన్షియల్ ఇయర్ టు 28 ఫైనాన్షియల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియా అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటి అనంటే బిగ్ క్యాట్స్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలి, ఇంకా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ని మనం మిటిగేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాలసీ ఇంటర్వెన్షన్, అంటే వీటి కన్జర్వేషన్ కోసం పాలసీ ఇంటర్వెన్షన్ని మనం అడ్వకేట్ చేయాలి.
ఇవన్నీ చేస్తూ మనం యూఎన్ మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అటైన్ చేయాలి. ఇప్పుడు ఈ 7 బిగ్ క్యాట్స్కి ఉన్న థ్రెట్స్ని చూద్దాం. థ్రెట్స్, ఫస్ట్ థ్రెట్ పోచింగ్, హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, హ్యూమన్ లెపర్డ్ కాన్ఫ్లిక్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ డిఫారెస్టేషన్. ఇది కామన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ స్పీసీస్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఆసియన్ రివ్యూ ట్రేడ్ ప్యాక్ట్. ఇది రీసెంట్గా ఇండియా ఆసియన్ ఎకనామిక్ మినిస్టర్ మీటింగ్ అనేది లావోస్లోని వియత్నాంలో జరిగిందనమాట. అక్కడ ఈ ట్రేడ్ ప్యాక్ట్ని వీళ్ళు డిస్కస్ చేశారు. ఇప్పుడు ఆసియన్ యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఆగస్ట్ 8, 1967 బ్యాంకాక్, థాయిలాండ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దేన్ని బేస్ చేసుకొని ఆసియన్ డిక్లరేషన్ ఆర్ బ్యాంకాక్ డిక్లరేషన్ని సైన్ చేయడం ద్వారా ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. చైర్మన్షిప్ వచ్చేసి యాన్యువల్గా రొటేట్ అవుతుందన్నమాట. మెంబర్ కంట్రీస్ యొక్క ఆల్ఫాబెటికల్ నేమ్స్ని బేస్ చేసుకొని ఈ చైర్మన్షిప్ అనేది రొటేట్ అవుతుంది. మెంబర్స్ వచ్చేసి 10 ఆసియన్ కంట్రీస్. ఇక్కడ మ్యాప్స్ అండ్ నేమ్స్ కూడా ఇచ్చాను, ట్రై టు మెమరైజ్. నెక్స్ట్ ఢిల్లీ డైలాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చాలా ప్రీమియర్ యాన్యువల్ డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ యొక్క ఫోకల్ పాయింట్ వచ్చేసి ట్రాక్ 1.5 డిప్లొమసీ. ఇది ఎప్పటి నుంచి? సిన్స్ 2005 నుంచి జరుగుతుంది. ఈ డైలాగ్ యొక్క ఎయిమ్ వచ్చేసి పొలిటికల్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ బిట్వీన్ ఆసియన్ అండ్ ఇండియన్. ట్రాక్ 1.5 డిప్లొమసీ అని అంటే ఏంటి అని అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, నాన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ మీటింగ్ ఆర్ డైలాగ్లో వీళ్ళందరూ ఎంగేజ్ అవుతారనమాట. దీన్నే ట్రాక్ 1.5 డిప్లొమసీ వస్తుంది. ఆసియన్లో ఢిల్లీ డైలాగ్ అన్న ట్రాక్ 1.5 డిప్లొమసీ అన్న మన ఇనిషియేటివే అనమాట. నెక్స్ట్ లెబనాన్ గురించి ఒక షార్ట్ మన ఛానల్లో ఉంది, చూడండి. రీసెంట్గా పేజర్ బ్లాస్ట్ ఏ కంట్రీలో జరిగింది అని అంటే లెబనాన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాల్మీకి టైగర్ రిజర్వ్. వాల్మీకి టైగర్ రిజర్వ్లో లెపర్డ్ ఒకటి చనిపోయి మనకు కనిపించింది అనమాట. సో దీని లొకేషన్స్ అండ్ లెపర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ప్లీజ్ డూ రిమెంబర్. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మన ఇండియాకి నేపాల్కి ఉన్న బార్డర్లో, అంటే బీహార్ స్టేట్లో వెస్ట్ చంపారణ్ డిస్టిక్లో ఉందన్నమాట. ఇది ఏరియా వచ్చేసి 880 స్క్వేర్ కిలోమీటర్స్. మన బీహార్ రాష్ట్రంలో ఉన్న ఓన్లీ టైగర్ రిజర్వ్ మన వాల్మీకి టైగర్ రిజర్వ్. హిమాలయన్ టెరై ఫారెస్ట్కి ఇది ఈస్టర్న్ మోస్ట్ లిమిట్ అనమాట. ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్స్లో బాబర్ ట్రాక్స్, టెరై ట్రాక్స్ 2 ఉంటాయన్నమాట. బాబర్ ట్రాక్ట్ అంటే ఏంటి? ప్లీజ్ డూ కమెంట్. ఇంకా దీని బార్డర్స్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్లో రాయల్ చిత్వన్ నేషనల్ పార్క్ ఉంటుంది. వెస్ట్ సైడ్లో గ్యాండక్ రివర్ ఫ్లో అవుతుందన్నమాట. బ్యాక్డ్రాప్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్. నెక్స్ట్ ఆర్టికల్ నీలగిరి తార్స్. బైసన్ వ్యాలీ అనేది ఒక ఊరు అనమాట. ఇది చక్రముడి హిల్స్, కేరళ. ఇది బైసన్ వ్యాలీ అనే ఊరు ఎక్కడుంది? చక్రముడి హిల్స్, కేరళలో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ ఏరియాలో ల్యాండ్ని కొనుక్కున్న బయ్యర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇక్కడ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాకి చాలా థ్రెట్స్ ఉన్నాయి అని ఈ బైసన్ వ్యాలీ ఏరియాలో ప్రొటెస్ట్లు జరుగుతున్నాయన్నమాట. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా దేనికి? నేల గురించి అండ్ నీలగిరి తార్. ఇప్పుడు నీలగిరి తార్ గురించి మనం చూసుకున్నట్లయితే దీనికి అనదర్ నేమ్ వచ్చేసి నీలగిరి ఐబెక్స్ అండ్ వరలాడు. ఇది మన తమిళనాడు రాష్ట్రానికి స్టేట్ యానిమల్ అన్నమాట. అయితే ఇది ఆ ఎకలాజికల్ అండ్ కల్చరల్ వాల్యూని కూడా హోల్డ్ చేస్తుంది. ఎందుకు అని అంటే తమిళ్ సంగం లిటరేచర్ అయిన శిల్పాధికారం, శివగస్తమణి అనే 2 లిటరేచర్స్లో ఈ నీలగిరి తార్ గురించి మెన్షన్ చేశారనమాట. అయితే ఓన్లీ మౌంటైన్ అంగులేట్ స్పీసీస్ అంటే 4 legs ఉండి ప్లాంట్ ఈటింగ్ యానిమల్ అవుతుంది అనమాట. సో ఓన్లీ మౌంటైన్ అంగులేట్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. అయితే మన తమిళనాడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ నీలగిరి తార్ని కూడా తీసుకొచ్చింది డిసెంబర్ 2022లో 5 years కోసం 2027 వరకు. ఎయిమ్ వచ్చేసి ఈ స్టేట్ యానిమల్ కదా నీలగిరి తార్, దీన్ని కన్జర్వ్ చేయడానికి అనమాట. ఇంకా దానికి ఉన్న హ్యాబిటాట్ని ఎక్స్పాండ్ చేయడానికి. థర్డ్ ఎయిమ్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ని రైజ్ చేయడానికి. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 25.14 crore rupees. ప్రొటెక్షన్ స్టేటస్ ఎండేంజర్డ్, షెడ్యూల్డ్ 1. నెక్స్ట్
నిన్న తెలంగాణ క్యాబినెట్ జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా రీప్లేస్ చేయాలి అనుకున్నారు. మనందరికీ తెలుసు, నిన్న 2 చూసాము. చాకలి ఐలమ్మ ఇంకా తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పేరు. ఇంకొకటి కూడా డిస్కస్ చేసాము నిన్న వీడియోలో. ప్లీజ్ డు కమెంట్ దట్ నేమ్. నెక్స్ట్ ఈ ఖరీఫ్ నుంచి దిస్ ఈజ్ ఖరీఫ్. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి 500 బోనస్ అనమాట ప్యాడీ వాళ్ళకి. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ సౌత్ జోన్కి ఒక అలైన్మెంట్ కమిటీని వేయాలని డిసైడ్ అయ్యారు. ఇంకా న్యూ మెడికల్ కాలేజ్కి 3000 మెంబర్స్ స్టాఫ్ని కూడా అసైన్ చేశారనమాట. సో లోకనాథన్ ధనుష్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అంటే IWF జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాపర్ మెడల్ని తీసుకొని వచ్చాడు. ఈ మెడల్ని తీసుకొచ్చిన ఇండియాస్ ఫస్ట్ పర్సన్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టు కమెంట్. థ్యాంక్ యూ.